వామ్మో, ఇదైతే నిజమేనుల్లో. ఈ కెమెరా అన్నలు తలుసుకుంటే మనల్ని అందంగా అందంగా చూపిస్తారు, వద్దనుకుంటే మామూలుగానే చూపిస్తారు. అరే ఎవరినో ఎందుకు మా సత్తిగానే తీసుకురాదుండ్రి. ఒక్కొక్క నా టీవీలో మావోని అందం చూస్తే ఈడు మా సత్తిగాడేనా అని డౌట్ వస్తుంది. ఆ లొడాసు అంగిలాగి లేకుంటే గుర్తుపెట్టుడు కష్టమవుతుంది. ఇక పెళ్లి సంబంధాల కోసం పంపే పోటోలు చూడాలి. పోటో బయట చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టే అనిపిస్తుంది. అంతా ఈ కెమెరా అన్నల పనితనం. ఫోన్లో బిజీగా ఉన్న గీ బుజ్జమ్మని చూస్తే ఏమనిపిస్తుంది, ఏ సినిమాలో హీరోయినో అని అనుకుంటున్నారులే. కానీ కాదు, మార్కెట్లో కూరగాయలు అమ్మే పిల్ల. అగో టమాటా పెట్టెలను ఎట్లా మోసుకొస్తుందో చూడుండ్రి. నేపాల్ దేశంలో ఉంటది. దినం ఇదే పని చేస్తా అంటే ఒకళ్ళు పోటువ కొట్టి ఫేస్బుక్లోకి ఎక్కించిండు. హీగేముంది, పబ్లిక్ అంతా ఫస్ట్ సూప్లోనే పడిపోయిండ్రు. రంభా ఊర్వశి మేనకను రోట్లేసి రుబ్బి తీసినట్టుందని చదవలేనన్ని రాతలు, లెక్క పెట్టలేనన్ని లైకులు వచ్చినాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయిందనుకో రాదుండ్రి. ఇయ్యాలనో రేపో సినిమా సాన్సులు వచ్చి కూడా ఖాయమట. కానీ ఎందుకో జర్రంతా డౌట్ కొడుతుందిలా. ఆ డ్రెస్సు, ఆ ఫోను, ఆ చేతి గడియారం చూస్తుంటే నిజంగానే పేదింటి పిల్లనేనా, లేకుంటే సెలబ్రిటీ అయితందుకు కూరగాయలు మోసిందా? మొన్న పాకిస్తాన్ చాయ్ వాళ్ళ పిల్లి కండ్లతోని ఫేమస్ అయినట్టే ఈమె కూడా బుట్టలు మోసి అందరినీ బుట్టలేస్తుందేమో అని అనిపిస్తుంది చూస్తుంటే మరి.